ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః. శ్రీ సాయినాథ భాగవతంలోని 4వ అధ్యాయం. సద్గురువు వద్ద శిక్షణ ఒక అమోఘకరం. గురువును మించిన శిష్యుడు. వెంకుస వద్దకు వేలాది మంది భక్తులు నిత్యం దర్శనార్థం వచ్చేవారు. వారిలో కొందరు యువకులు ఆయన వద్దే శిష్యులుగా నిలిచిపోయారు. బాలసాయి కంటే ముందుగా వెంకుస గురువు వద్ద చేరిన శిష్యులందరూ ఉన్నారు ఆనాడు. వారంతా బాలసాయిని వెంకుస చేరదీసినప్పుడు ఎక్కువగా పట్టించుకోలేదు. కానీ రాను రాను వెంకుస మనస వాచ కర్మణ బాలసాయిని తన కంటి పాపలా చూసుకోవటం గమనించాక వారిలో ఒకానొక ఈర్ష్యాభావం నలుసొంతగా మొదలై కొండంతలుగా పెరగనారంభించింది. ప్రజలు చాలా విచిత్రమైన వారు. తమ ఎదురుగా దైవం నిలిచినప్పుడు తాత్కాలికమైన భక్త్యావేశాలు ఉప్పొంగి స్తోత్రం చేస్తారు. తమ కోరికలన్నీ ఆ దైవం లేదా ఆ మహాత్ముడు తీరుస్తుంటే ఆ హక్కు ఆనందం తమకొక్కరికే శాశ్వతంగా ఉండాలని, మరెవరికీ దక్కకూడదని స్వార్థంతో ఆ దైవాన్ని మహాత్ముని అంటిపెట్టుకుని ఉండి మరీ పొగుడుతుంటారు. కానీ కారణాంతరాల వల్ల ఆ మహాత్ముడు మరొకరిని తమకంటే కాస్తంత సన్నిహితంగా కరుణగా చూస్తే మాత్రం సహించలేరు. ఇది ఆధ్యాత్మిక సాధనలో సర్వసాధారణంగా సగటు గురు శిష్యులందరికీ ఎదురయ్యే ఒకానొక కీలకమైన దశ, పరిణామము. ఇదే స్వార్థం, ఇదే అసూయ. చీమ తలకాయంత అసూయ నీలో చోటు చేసుకున్నదో అది నిన్నిక శాంతిగా బ్రతకనివ్వదు అంటుంది సూఫీ సిద్ధాంతం. ఇది అక్షర సత్యం. సరిగ్గా వెంకుస ఈ బాలసాయి విషయంలోనూ ప్రజల అభిప్రాయాలు తర్కంగా మారాయి. ఇన్ని ఏళ్లుగా వెంకుస చేసిన పరోపకారము, తాము పొందిన లబ్ధి, ఆయన మహాత్యాలు ఏమీ గుర్తుకు రాలేదు. అవన్నీ మరుపు మరుగున పడిపోయాయి. ప్రస్తుతం వెంకుస ఎవరో పేద ఫకీర్ భార్యకు ఆశ్రయం ఇవ్వడం, అందున అంతఃపుర గృహ సముదాయాలలోని హిందువుల గృహాల మధ్యలోనే ఆమెకు ఒక గృహం కేటాయించి సకల సదుపాయాలు కలగజేయటం ఒక తప్పైతే, ఫకీర్ భార్య పెంచుకున్న పిల్లవాడిని అతడు హిందువా ముస్లిమా అనేది ఆలోచించకుండా చేరదీయటమే కాక అతడికి సర్వ హిందూ ఆగమ శాస్త్రాలు, పూజా విధానాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు బోధిస్తూ వాటిలోని గూఢార్థాలు, భాష్యాలు సర్వం కరతలామలకం చేస్తూ తన వద్దే తన పూజాగృహంలోనే ఉపనయనాది సంస్కారాలు చేయించి మరీ అతివాత్సల్యంగా చూసుకోవటం రెండవ తప్పు. హిందూ మతంలోని సర్వ వేదాంత సారము అతడికి బోధించటం ప్రాయశ్చితం లేని మహాపాపం కాదా? ఇక ఆ బాలుడు కూడా ఏకసంధాగ్రాహి. అతడు సర్వ వేదాలు, సంస్కృతం, గోపాలరావు దేశ్ముఖ్ నుండి అతడు నేర్చిన సర్వ భాషా వాంగ్మయము, భగవద్గీత, ఏకనాథ భాగవతం, నవనాథుల బోధామృతాలు ఒకటేమిటి, సంస్కృత మరాఠీ భాషలలోని సర్వ ఆధ్యాత్మిక గ్రంథాలు, వాటి వ్యాఖ్యలు, వాటిలోని నిగూఢ రహస్యాలు, అర్థాలు ఔపోసం పట్టి అప్పజెపుతున్నాడు. ఏండ్ల తరపడి ఉన్న ఎందరో శిష్యులు గ్రహించలేని వేదాంత రహస్యాలను ఈ ఫకీర్ బిడ్డడు రోజులలో గంటలలో నేర్చేసుకుంటున్నాడు. అలాగే వెంకుస కూడా ఆ బాలుని తన ఆత్మస్వరూపునిగా ఆదరిస్తున్నాడు. ఈ తప్పులన్నీ సహించలేకుండా ఉన్నారు ప్రజలు. ఆ ఫకీర్ భార్య వెంకుసకు ఏ మందో మాకో పెట్టి తన బిడ్డడిని వెంకుస వదలకుండా చేసిందనే దుష్ప్రచారం వరకు వెళ్ళాయి ప్రజల స్వార్థపూరిత నాలుకలు. ఆ సమయంలోనే ఒక దుర్ఘటన జరిగింది. వెంకుస కొడుకు లక్ష్మణరావు హఠాత్తుగా వ్యాధిగ్రస్తుడే మరణించాడు. భర్త మరణంతో తల్లడిల్లిపోతున్న కోడలిని వెంకుస జ్ఞానబోధ చేసి ఓదార్చాడు. శిష్యులందరికీ ఆ బాలునిపై ఎంత కోపం, ఈర్ష్య ఏర్పడ్డాయో వెంకుసపై కూడా అంతే ఈర్ష్యాద్వేషాలు ఏర్పడ్డాయి. సేలు గ్రామం వచ్చి బాలుడిని వెంకుస చరణాలకు అర్పించిన 2 ఏళ్ల తర్వాత ఫకీర్ భార్య కూడా మరణించింది. ఆ బాలుడు కేవలం వెంకుసాయే తన తల్లి, తండ్రి, గురువు, దైవంగా భావించడానికే ఆ కాస్తబంధం కూడా తొలగిపోయింది. ఇక క్షణం గురువుని వదలని ఆ బాలుడు ఆగమశాస్త్ర పండితుడు, సర్వ పూజా విధానాలు, సర్వ వేదాంత రహస్య నిధులైన గ్రంథాలు క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు. ఏ మతంలోనైనా మహాత్ములు చెప్పినదంతా ఒకటే జ్ఞానం. అది నీలోనే ఉన్నాడు దైవం. అది నీవు సాధనతో తెలుసుకుని ఈ మానవ శరీరాన్ని సార్థకం చేసుకో. దైవానికి నేనింత పూజ చేస్తున్నానే, నాకు దైవం ఏమిచ్చాడు అనే కృతజ్ఞతాభావం కాక సర్వ ప్రాణికోటిలోనికి అత్యుత్తమమైన మానవ జన్మ ఇచ్చిన దైవాన్ని కృతజ్ఞతాపూర్వకంగా నీ మతానుసారం
నీ సాంప్రదాయానుసారం నీ మనసుకు నచ్చిన విధంగా అర్చించు, ఆత్మార్పణ చేసుకో. మతం మార్పిడి వద్దు, దానివలన ఆధ్యాత్మికంగా ఎదగలేవు. దైవం ఏ మతంలో ఏ కులంలో పుట్టించాడో ఆ శరీరంతోనే సాధించు. మతం మార్చుకున్నంత మాత్రాన జన్మ సంస్కారం, పూర్వజన్మ సంచిత కర్మ నశించదు. సర్వ ప్రాణికోటి దైవం యొక్క ప్రతిబింబాలు. అవన్నీ భూమిపై వాటి వాటి బ్రతుకులు బ్రతకడానికి, వాటి ఆహారం అవి తినడానికి హక్కు కలిగినవే. పంచభూతాలు ఎవరి స్వంతం కావు. అవి అన్ని ప్రాణులను సమంగా చూస్తున్నాయి. వాటిని వద్దనే హక్కు మానవుడికి లేదు. మనిషి ప్రవర్తనలో నీతి, నియమం, క్రమశిక్షణ, సర్వమతసారం అనేవే గొప్ప పూజా విధానాలు. ప్రత్యేకమైన మంత్రతంత్రాల కోసం పరుగులు పెట్టనవసరం లేదు. వాటంతటా అవి వస్తే కాదనను వద్దు. ఇలా ఆ బాలుని మనసు ఒకానొక దివ్య సంస్కారంతో నిండిపోసాగింది. తన తొలి గురువు అయిన ఫకీర్ సాంగత్యంతో ముస్లిం సూఫీ సాంప్రదాయం గ్రహించిన అతడిప్పుడు హిందూ మతంలోని రామాయణం మొదలు ఉపనిషత్తుల వరకు హృదయస్థం చేశాడు. కులమతాల హద్దులనేవి అతడిలో రేఖామాత్రంగా కూడా లేవు. ఈ విధంగా 12 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ బాలుడు పరిపూర్ణ యువకుడయ్యాడు. వెంకూసాగు కూడా వృద్ధాప్యం ముంచుకొస్తోంది. ఇక తన ప్రియ శిష్యుని అతడికి దైవం నిర్దేశించిన కార్యక్రమానికి గాను ఆయత్తం చేయవలసిన సమయం, కర్తవ్యోన్ముఖుని చేయవలసిన సమయం ఆసన్నమైందని గ్రహించాడు ఆ మహానుభావుడు. అప్పుడప్పుడు శిష్యులతో పాటు ఈ బాలుడు అడవికి వెళ్ళేవాడు. గురువు ఆజ్ఞ ప్రకారం ప్రకృతితో సన్నిహిత సంబంధం ఏర్పడిన అతడికి చెట్టు, పుట్ట, గుట్ట సర్వం గురువులుగా భాషించాయి, పాఠాలు నేర్పాయి. అడవులలో తిరిగే వనచరులు, మార్గదర్శకులు కూడా అతడికి గుర్తుల్యులుగా కనిపించసాగారు. ఇక చివరగా ఈ యువకుడిని మిగతా శిష్యులను వెంటబెట్టుకుని సేలు గ్రామానికి దగ్గరలో ఉన్న పర్బణి అనే దట్టమైన అడవిలోనికి వెళ్ళాడు. తాను ఆ బాలుడు అడవి మధ్య ఉన్న ఆశ్రమంలో 4 నెలలు ఉండదలిచారు. శిష్యులకు అది చాలా కోపకారణమైంది. ఈ బాలుణ్ణి చంపితే గాని తమ గురువు తమకు దగ్గర కాడని భావించి సమయం కోసం వేచి ఉన్నారు వారంతా. వెంకూస ఆ బాలునికి చిత్ర విచిత్రమైన కఠిన పరీక్షలు పెట్టాడు. అతడిలోని శ్రద్ధ, నిష్ఠతో కూడిన ఓర్పు రకరకాలుగా పరీక్షించాడు. గురువు ఆజ్ఞ, గురువు తప్ప మరో బీజాక్షర మంత్రం కోరని ఆ బాలుడు ఆయన పెట్టే సర్వ పరీక్షలు తన శ్రద్ధ, సబూరి అనే 2 గురుదక్షిణ కానుకలతో జయించాడు. ఒకసారి గురువు అతడిని ఒక పాడుబడిన బావిలో తలక్రిందులుగా వ్రేలాడగట్టి 4 గంటలు ఎక్కడికో వెళ్ళి తిరిగి వచ్చాడు. వచ్చాక అతడిని పైకి తీసి ఎట్లా ఉన్నది అన్నాడు. మహదానందంగా ఉన్నది అని చెప్పాడతడు. గురువు ఆనందించాడు. బాలబాబా మెల్లని స్వరాన అన్నాడు, గురుదేవా, కబీర్ దోహా గుర్తుకు వస్తోంది నాకు. గురు గోవింద్ దో ఖాడే కాకే లాగై పాయ్, బలిహారీ గురు అప్నే గోవింద్ దియో బతాయ్. దీనికి అర్థము, గురువు గోవిందుడు శ్రీ మహావిష్ణువు ఒకేమారు ఎదురైతే, గురువు గోవిందుడు ఒకేమారు ఎదురైతే ప్రత్యక్షమైతే ఎవరిని పూజిస్తావు అని తన మనసులో ప్రశ్నించుకున్న కబీర్ తానే జవాబు చెబుతున్నాడు మనసుకు. హే సద్గురు, నీవు నాకు భగవానుని గురించి తెలుసుకునే మార్గం చూపావు. అందువలన నేను నిన్నే సద్గురువునే పూజిస్తాను. వారిద్దరూ ఎదురుపడిన సమయంలో దైవం కంటే మిన్నగా గురువునే పూజిస్తాను. సద్గురు, మీరే నా సర్వస్వం. మీరు నన్ను ఎలా పరీక్షించినా నాకు ఆనందమే అన్నాడు. వెంకూస మనసారా ఆనందించాడు. నాయనా, నీకు నేను గురుబోధగా కొన్ని విషయాలు చెబుతాను. అవి శ్రద్ధగా ఆలకించు. నేను నిన్ను 12 సంవత్సరాలు పరీక్ష చేశాను. వివిధమైన సులభ, కఠిన పరీక్షలు పెట్టాను. ఎందుకు పెట్టాను? నీలో నిజంగా గురుభక్తి ఉన్నదా లేదా అని తెలుసుకోవడానికి. నీవు గురువాజ్ఞను, గురు పాదాలను, గురు పదాలను నిద్రలో కూడా మరవకుండా ఉన్నావా లేదా అని పరీక్షించడానికి సుమా. గురు శిష్యులలో ఎన్నో రకాల వ్యక్తులున్నారు, ఉంటారు. కేవలం గురువు పాదాలు మాత్రం పట్టుకుని పదే పదే నమస్కరిస్తూ అదే మోక్ష మార్గమని భావిస్తుంటారు కొందరు శిష్యులు. అట్లా గురువును బాధించడమే అవుతుంది. గురువు పాదాలు పదే పదే స్పృశించడం కూడా తప్పే. గురువు ఒక మహాపుణ్యనది, పుణ్యతీర్థంతో సమానుడు. అనుక్షణం ఆయన పదాలు, ఆయన మనసు ఉల్లాసమై శిష్యుని ఎడల ప్రేమతో, దయతో, వాత్సల్యంతో, దైవీభావంతో నిండి ఉన్నప్పుడే పలికే పలుకులు మాత్రం మంత్రాలలా గుర్తుంచుకోవాలి. అవే నిజమైన మంత్రాలు.
గురుపాదాలు ఒక్కటి పదే పదే పట్టుకోవడం కాదు. అలా చేస్తే గురువు పాదాలు శిష్యులలోని అత్యాశ అతి త్వరగా గురుకృప ఒక్క రోజులోనో ఒక క్షణంలోనో పొందాలని, మిగతా శిష్యులందరికంటే ముందు తానే గురుకరణ ఎక్కువగా పొందాలనే స్వార్థంతో తనలోని అత్యాశ భావాలతో గురువు పాదాలను అపవిత్రం చేసిన వాడవుతాడు. తద్వారా పాపాలని ఆర్జించుకుంటాడు. గురువు తాబేలులా దూరం నుండే గురుకృప అనే దృష్టి ప్రసరిస్తూ శిష్యుని రక్షిస్తుంటాడు. శిష్యుడు కూడా గురు పాదాలపై భక్తిపూర్వకమైన దృష్టి నిలపాలే తప్ప పదే పదే స్పృశించకూడదు. శరీరం ఒక ఉపాధిగా ఉన్న గురువు పరబ్రహ్మ స్వరూపుడే అయినా శిష్యుల ఈ ప్రవర్తన వలన ఆ సద్గురువు వారి మానసిక స్వార్థాలు భావాల వలన ఆయన శరీరం ఉపాధి బాధ చెందుతుంది. వారి పాపాలనే మలాన్ని ఆ పాదాలు ఒక వ్యాధిలా ఆక్రమించుకుంటాయి. అందుచేత గురుపాదాలను పదే పదే స్పృశించవద్దు. గురువాజ్ఞ లేనిది గురుపాదాలను స్పృశించవద్దు. ఓం నమః శివాయ. ఓం శ్రీ షిరిడి సాయి దేవాయ నమః.